హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం అలర్జీ, ఆస్తమా అలాగే సైనసైటిస్కి సంబంధించి హోమియో ట్రీట్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో డాక్టర్ గారిని తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ కవితతో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో డాక్టర్ గారు, అలర్జీ గురించి మాట్లాడుకుంటే జనరల్గా వెదర్ చేంజ్ అయినప్పుడు చాలా మందిలో చాలా రకాల అలర్జీస్ చూస్తున్నాం. ఎందుకంటారు ఇంతలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనుకోవచ్చా, లేదంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందనుకోవచ్చా? యాక్చువల్గా నవడేస్ అలర్జీ కేసెస్ అన్నీ పెడుతున్నాయి. అలర్జీస్లో మనం చాలా రకాలుగా చూడొచ్చు. సో రెస్పిరేటరీ ఎలర్జీ అని, స్కిన్ ఎలర్జీస్ అని, ఫుడ్ ఎలర్జీస్ అని మల్టిపుల్ వెరైటీస్ ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన బాడీలో అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉంటుంది, ఈ వెదర్లో మనకు వీ హ్యావ్ టు ఉండాల్సిందే తప్పదు. ఆ వెదర్ చేంజెస్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అయితే ఇంపాక్ట్ కాదు, బట్ పర్సంటేజ్ వైజ్ ఇట్ డిఫర్ అవుతూ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్సే కావచ్చు, అబ్నార్మల్ ఇమ్యూనిటీ కావచ్చు, అదర్ వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్స్ కూడా ప్రాపర్గా ట్రీట్ చేయలేకపోవడం వల్ల, కూడా వాళ్ళ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల. సో ఒకదానికొకటి మెయిన్ రీజన్ ఒకటైనా కూడా మిగిలిన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో మన బాడీలో ఇమ్యూనిటీ ఆర్గాన్ కనుక సెల్స్ కానీ ప్రొటెక్షన్ చేయాలి, ఏదైనా లివర్ ఈజ్ మేజర్ ఆర్గాన్, అక్కడిక్కడ డిస్టర్బెన్సెస్ అయినా కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది మన ఇండైరెక్ట్గా మనం తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి, లైఫ్ స్టైల్ ప్యాటర్న్ బట్టి కూడా లివర్ టాక్సిక్ ఏజెంట్ కాబట్టి అది ఫిల్టరేషన్ ప్రాబ్లం అయినా కూడా ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మేజర్గా అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఆర్ ఇడియోసింక్రటిక్ పీపుల్, సెన్సిటివ్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకు రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక అలర్జిక్ రైనైటిస్ అంటూ ఉంటాం. సో ఇది ఎక్కువ మనకు లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఎవరు? సో చిన్న ఏజ్ పీపుల్ అంటే చిల్డ్రన్ అండ్ ఏజ్డ్ గ్రూప్ పీపుల్ మనకి ఎక్కువగా లో ఇమ్యూనిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వీళ్ళకి లో ఉంటుంది కాబట్టి రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా వీక్లో వన్స్ రావడం, ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో లో ససెప్టబిలిటీ అంటూ ఉంటాం. సో మనకు కావాల్సింది వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేస్తున్న కొద్దీ తట్టుకునే శక్తి పెరగడంతో పాటు రికరెన్స్ లేకుండా టెండెన్సీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాడగానే చాలామంది యాంటీహిస్టమిన్స్ కానీ సిట్రిజిన్ వాడామండి, ఇవన్నీ వాడాం, బట్ తగ్గట్లేదు. స్టిల్ 10 days కాగానే మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళగానే ఎవరికి ఎఫెక్ట్ అయినా కూడా మా బాబుకి ఎఫెక్ట్ అయిందని, మా పాప ఎఫెక్ట్ అయిందని చెప్తూ ఉంటారు. సో హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కనుక మెడికేషన్ ఇస్తే కనుక, ప్రాపర్ మెడికేషన్ అంటే యాంటీబయాటిక్ కానీ ఇమ్యూనో సప్రెసెంట్స్ కాదు. సో యాంటీబయాటిక్ లాంటిది కాదు, అది ఓన్లీ టెంపరీ బ్యాక్టీరియాని మాత్రమే చంపగలుగుతుంది, బట్ నాట్ వైరస్, బట్ నాట్ బాడీ ఇమ్యూనిటీ బిల్డప్ అనేది చెయ్యదు. మనం అక్కడ మెడికేషన్ కనుక స్టార్ట్ చేస్తే అక్కడ మీకు హోమియోపతి అనేది ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయండి. సో ఎనీ వైరసే కావచ్చు, బ్యాక్టీరియానే కావచ్చు, ఎనీథింగ్. సో బాడీలో మీకు ఇమ్యూనిటీ సెల్స్ అనేది బూస్టప్ అవ్వడం వల్ల తట్టుకునే శక్తిని అండ్ ఫైట్ బ్యాక్ మెకానిజంని స్ట్రాంగ్గా చేస్తుంది కాబట్టి టెండెన్సీ నుంచి రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నవడేస్ కామన్గా మన వరుసగా వర్షాలు వస్తుంటే రైనోరియా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంట్లో ప్రతి ఒక్కరికి అలర్జీస్ రావడం అనేది మనం గమనిస్తున్నాం. కోల్డ్ రావడం, రైనోరియా, ముక్కు కారడం, తుమ్ములు రావడం, ఇంతకుముందున్నవి ట్రిగ్గర్ అన్న కావచ్చు, లేకపోతే న్యూ పీపుల్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంటిన్యూగా వెదర్ చేంజెస్ ఫ్రీక్వెంట్గా ఉండే అవకాశం ఉండడం వల్ల. అండ్ హెడేక్స్ రావడం, ప్రీవియస్ హిస్టరీలో అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళు, పాలిప్స్కి ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పుడు సైనస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. దెన్ కొంతమందికి అస్థమాటిక్ అటాక్స్, అంటే పర్సన్ టు పర్సన్ ఫ్యామిలీలో రన్ అవుతున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ట్రిగ్గరింగ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కేసెస్ పెరుగుతున్నాయండి. కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి రాజు గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి రాజు గారు. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నాకు ఈ 2 days ఒకసారి 3 days ఒకసారి ఎలర్జీ వస్తూ ఉంటుందండి. ఎలర్జీ అంటే సార్ తుమ్ములు వస్తున్నాయా, లేకపోతే ఏ ఎలర్జీ? ఈ చిర పెడతా ఉంటుందండి. చిర పెట్టుకుంటా బీపీ పెరుగుతూ ఉంటుంది. ర్యాషెస్ వస్తున్నాయండి? చిన్నగా బబుల్ టైప్ లో ర్యాషెస్, దద్దుల్లాగా వస్తున్నాయి. ఓకే, ఒక దద్దు వస్తుంది. మొత్తము శరీరము తిమ్మ పెడతా ఉంటుంది. ఓకే, దురద, మంట ఏమైనా ఉంటాయి అవి? దురద అంటే దురద ఉండదండి, మొత్తం ఇక మనం పిచ్చి టైప్ లా. మంట ఉంటుందా సార్? బర్నింగ్ సెన్సేషన్ ఏమైనా ఉంటుందా? మంట ఉండదండి, ఏది ఉండదు. ఎలర్జీ వచ్చినప్పుడు ఏమైందంటే శరీరం అంతా మొత్తం అదో రకంగా తయారయ్యి ఒక సిట్రజిన్ టాబ్లెట్ వేసుకుంటా, ఒక 10 minutes లో మళ్ళీ మొత్తం పోతుంది అది. ఓకే, మళ్ళీ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది? మళ్ళీ ఒక 2 days వస్తుంది. ఓకే, అట్లా ఎప్పటి నుంచి వస్తుంది మీకు? నాకు ఒక 10 years అవుతుందండి. అట్లా 3 years అవుతుంది. అంటే అబ్జర్వ్ చేస్తున్నారా అది పర్టికులర్ సీజన్లోనా, పర్టికులర్ ఫుడ్ తినడం వలన, దేని గురించి వస్తుంది? అదే ఫుడ్ అని ఏం లేదు, సీజన్ అని ఏం లేదండి, కంటిన్యూ ఉన్నదండి. 3 years నుంచి కంటిన్యూ ఉంటూనే ఉంది. మీకు డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఏం లేవండి. అవేమి లేవు. ఓకే, అదర్ దెన్ సిట్రిజిన్ మీరు ఇంకా వేరే ఏం మాత్రలు వాడలేదు?
ఒక సిట్రజిన్ వేసుకుంటేనే దానికి విరుగుడు, వేరే ఏ టాబ్లెట్ వాడినా దానికి ఏ ప్రాబ్లం దానికి సాల్వ్ తగ్గట్లేదు. ఓకే. యాక్చువల్గా స్కిన్ ఎలర్జీలో ఉంటాయి కొంతమంది కట్టికే ర్యాషెస్ అంటూ ఉంటాం, హైవ్స్ అంటూ ఉంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. స్ట్రెస్ ఇంపాక్ట్ వల్ల కానీ చేంజెస్ వల్ల సిన్స్ 3 years నుంచి ఉంది. ఎవ్రీ 2 days సిట్రిజిన్ వేస్తున్నారు, మెడిసిన్ తగ్గుతుంది. దాని ఇంపాక్ట్ 24 hours పనిచేయడం వల్ల మళ్ళీ రికరెన్స్ అవుతుంది. సివియర్గా బర్నింగ్ కానీ కొంతమంది ఇచ్చింగ్ కానీ ఉండి ర్యాషెస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ఇదే విధంగా ఉంటే ఓన్లీ మనకు 3 years నుంచి రన్ అవుతుంది ప్రాబ్లమ్. స్టిల్ ఇప్పుడు వేసిన ఒక సిట్రిజిన్ రేపు 2 days 3 days తగ్గకపోయే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ చాలా వరకు కొంతమంది కన్సల్ట్ అయితే మాత్రం తగ్గట్లేదు కదండి, అంటే మీకు ఓన్లీ కంట్రోలింగ్ వరకు వస్తుంది, బట్ రికవర్ అయ్యట్లేదు. స్టిరాయిడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ అలర్జిక్ టెండెన్సీని మనకు హోమియో చికిత్స వల్ల రిమూవ్ అవుతుంది కాబట్టి ర్యాషెస్ రావడం తగ్గిపోయి అన్ని ఇయర్స్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే వితౌట్ సిట్రిజిన్ టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనకు సిట్రిజిన్ ఏం చేస్తున్నారు, నమ్ చేస్తుంటే మగతగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హిస్టమిన్ రిలీజ్ని సర్టన్ ఎక్స్టెంట్ తగ్గిస్తుంది. అందుకని దురద తగ్గించి ర్యాషెస్ తగ్గి ఒక 2 days, కొంతమందికి 1 day రికవర్ ఉంటుంది, కొంత 2 days, కొంతమందికి 1 week రికవరీ, మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఎట్లా ఉండాలి, ఇంటర్నల్గా ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే మీకు ఆ ర్యాషెస్ రాకుండా ఉండడం, ఫ్రీక్వెన్సీ అండ్ సివియారిటీ పరంగా టోటల్గా ఫుల్ స్టాప్ చేయొచ్చు. బట్ ఒకసారి స్కిన్ ప్రిక్ టెస్ట్ కనుక ఒకసారి చేయించండి సార్. సో దేనివల్ల ఎలర్జీ వస్తుంది ఆ బ్లడ్ టెస్ట్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం మెడికేషన్ కనుక స్టార్ట్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రికరెంట్ లేకుండా ఆ ఎలర్జీ టెండెన్సీ లేకుండా కూడా చేసుకోవచ్చండి హోమియో చికిత్స వల్ల. వెస్ట్ గోదావరి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. దుర్గాప్రసాద్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి మ్యామ్కి. నమస్తే మేడం. నమస్తే దుర్గాప్రసాద్ గారు, చెప్పండి. మా వైఫ్కి బ్రీతింగ్ అందుకోలేదండి. బీపీ కంట్రోల్ అవ్వట్లేదా? బ్రీతింగ్ అండి. బ్రీతింగ్ ఆయాసం వస్తుందా? ఆయాసం వస్తుంది. ఏ సీజన్లో వస్తుంది? రెగ్యులర్గా వస్తుందా లేకపోతే ఎలా? రెగ్యులర్గా వస్తుందండి. 2 years నుంచి వాడుతున్నాం అండి. ఆత్మ మందులు వాడుతున్నాం కానీ ఆత్మ కాదంటున్నారు. అంటే దగ్గు వస్తుందా, ఫీవర్ వస్తుందా, ఓన్లీ ఆయాసమే వస్తుందా? బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటే. అంటే లంగ్స్ ఇబ్బంది ఉన్నాయన్నారా లేకపోతే కార్డియాక్ ప్రాబ్లం ఏమని అన్నారా? సైనస్ ఆపరేషన్ చేయించామండి, ముక్కులు కాయలు తీయించాం. అదేనండి, అంటే గుండె సంబంధించిన వ్యాధి వల్ల కూడా ఆయాసం వస్తుంది, హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల కూడా ఆయాసం వస్తుంది, అస్తమా వల్ల కూడా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా బ్రాంకైటిస్ అట్లా ఆయాసం వస్తుంది. మూడిట్ల రీజన్ ఏం చెప్పినారు? ఓకే. యాక్చువల్గా అస్తమాకి మనకు మల్టిపుల్ బ్రాంకియల్ అస్తమా అంటే కనుక డెఫినెట్లీ స్టీరాయిడ్స్ ఇచ్చుకుని ఇన్హేలర్స్ వాడుతూ ఉంటుంటారు. జస్ట్ అప్పటిదప్పుడు మనకి అది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఒక 10 minutes కానీ 15 minutes రిలాక్సేషన్ అయిపోతుంది. మళ్ళీ సీజనల్ చేంజెస్ అవుతున్నా కొద్ది రికరెన్స్ పెరుగుతుంది. 1 puff కానీ 2 puff కానీ కొట్టుకుంటూనే ఉంటారు. సిన్స్ మెనీ ఇయర్స్ నుంచి ఉందంటున్నారు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది కార్డియాక్ అస్తమా ఉండే అవకాశాలు ఉంటాయి. కార్డియాక్ ఇష్యూ వల్ల కూడా అస్తమా ఉంటే అది ఎలాంటి ఇన్హేలర్స్ వాడినా కూడా తగ్గకుండా రన్ అవుతూనే ఉంటుంది. కొంతమందికి హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనీమిక్ ఉన్న వాళ్ళు కూడా ఆయాసం, బ్రెత్లెస్నెస్ అంటూ ఉంటాం. కొద్దిగా దూరం నడిచినా చేసినా కాఫ్ అనేది ఏమి ఉండకుండానే జస్ట్ కొద్ది చిన్నపాటి పని చేసినా కూడా సివియర్గా ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అని వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లో బీపీ ఉంటుంది, గిడ్డినెస్ అలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. అపెటైట్ లాస్ ఉంటే అసోసియేట్ సిమ్టమ్స్ కూడా ఉండే అవకాశం ఉండే. కొంతమందికి కిడ్నీ అస్తమా అంటే రీనల్ అస్తమా కూడా అంటూ ఉంటాం. సో రీనల్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా కాళ్ళలో వాపులు వచ్చుకుంటూ ఆయాసం కిందికి వెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఒకసారి చేయించని అన్నారు కదా, దాని ప్రకారం ఒకసారి తీసుకొని వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. మనకు బ్రాంకియల్ అస్తమాకు ఉంది ట్రీట్మెంట్, కార్డియాక్ ఇష్యూ ఉండడం వల్ల ట్రీట్మెంట్ ఉంది, అన్ని మీకుంటే సప్లిమెంట్ ఇచ్చుకుంటూ మెడికేషన్ కనుక వాడితే టోటల్గా కరెక్షన్ చేయొచ్చండి. డాక్టర్ గారు, ఆస్తమా జనరల్గా వెదర్ చేంజ్ అయినప్పుడల్లా చాలా రకాలుగా సఫర్ అవుతుంటారు ఆస్తమా వాళ్ళు. లైక్ రెయినీ సీజన్లో ఒకలా, వింటర్లో ఒకలా ఉంటుంటుంది. జనరల్గా వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ పాటిస్తూ ఉంటే బెటర్ అంటారు? చాలామందికి అస్తమాకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి. సో ఎనీ వెదర్ చేంజ్, కోల్డ్ టు వింటర్కి హీట్ నుండి వింటర్ చేంజ్ అయినప్పుడు కానీ, కోల్డ్ నుంచి రెయినీ సీజన్ రావడం వల్ల కానీ, అండ్ వెదర్ చేంజ్ ఉండాలి, ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. కొంతమందికి సమ్మర్లో కూడా డస్ట్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎలర్జిక్ టెండెన్సీ అనేది, ఎలర్జిక్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఫుడ్ వల్ల, ఫ్రిడ్జ్ ఐటమ్స్ తీసుకోగానే అస్థమాటిక్ అటాక్స్ వస్తుంటాయి. కొంతమంది ఎమోషనల్ చేంజెస్ వల్ల, అంటే బాధాకరమైన సంఘటనలు విన్నా, దే కెన్ ఫీల్ అయినా కూడా, కొంతమంది సంతోషమైన సంఘటనలు ఉన్నా ఫీల్ అయినా కూడా అస్తమా వస్తాయి. అంటే అది స్ట్రెస్ అస్తమా అంటూ ఉంటాం. అండ్ ఇండ్యూస్డ్ అస్తమా అంటే ఎక్సైజ్ ఇండ్యూస్డ్ అస్తమా అని కూడా అంటూ ఉంటాం. విగరస్ ఎక్సైజ్ చేయడం వల్ల కొంతమంది బ్రెత్లెస్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కేటగిరీ వైజ్ సివియారిటీ పరంగా పర్సన్ టు పర్సన్ మనకి డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ పర్సన్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ వెదర్ రాగానే కొద్దిపాటి ప్రికాషన్స్, అంటే కూల్కి ఎక్స్పోజర్ లేకుండా కొంచెం కవర్ చేసుకుంటూ ఉండాల్సిన అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ అలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ దే నీడ్ టు అవాయిడ్. అది కొద్దిగా అవాయిడ్ చేయడం వల్ల
ఫ్రీక్వెన్సీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, సివియారిటీ కూడా తొందరగా మెడికేషన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రికవరీ అయిపోయింది అనుకోండి, ఆన్ అండ్ ఆఫ్ అది ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుని, పిల్లలు సైనస్తో ఎక్కువగా సఫర్ అవుతుంటారు. 365 డేస్ నిజంగా చాలా బాధేస్తుంటుంది అలాంటి పిల్లల్ని చూసినప్పుడు. వాళ్ళలో ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి కానీ లేదంటే సైనస్ని తగ్గించడానికి కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చేయాలంటారు? బికాజ్ సైనస్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ డిఫరెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ క్రానికల్లీ రన్ అవుతూనే ఉంటాయి. ప్లస్ ఇది ఒకటి అక్కడ ఆ పర్టికులర్ ఆర్గాన్కే లిమిటెడ్ కాకుండా వేరే అదర్ ఆర్గాన్స్కు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ అనుకోండి, కంటిన్యూగా తుమ్ములు రావడం వల్ల వైరస్ మే స్ప్రెడ్ ఎనీవేర్. సో కోల్డ్ కానీ కామన్ కోల్డ్ కానీ వన్ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంటాయి తుమ్ముల వల్ల. ఎట్ ద సేమ్ టైం అది ప్రాపర్గా ట్రీట్ చేయకుండా కూడా క్రానిక్ రికరెన్స్ ఉండడం వల్ల రైనోరియాతో పాటు పాలిపాయిల్ గ్రోత్ రావడం, నాసల్ బ్లాకేజ్ ఏర్పడడం, then it may leads to sinusitis. that too either side sinus ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. మనకు 4 pairs ఆఫ్ సైనసెస్ ఉంటాయి, maxillary, ethmoidal, sphenoidal అండ్ frontal. సో ఏదైనా 1 side ఎఫెక్ట్ కావచ్చు, 2 sides ఎఫెక్ట్ కావచ్చు. 4 pairs ఆఫ్ సైనస్ ఎఫెక్ట్ అయితే కనుక దానికి పాన్ సైనసైటిస్ అంటూ ఉంటాం. సో చాలామంది ఇనీషియల్గా దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, బ్లాకేజ్ కానీ స్టీమ్ ఇస్తే వెళ్ళిపోతుంది కానీ నేచురల్ స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటారు, తగ్గుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ మే రికర్, సీజనల్ పరంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో హెవీనెస్ అంటే సైనస్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ క్యావిటీ, అక్కడ మనకు గాలి కుహరం అంటూ ఉంటాం. సో అది ఎంటీగా ఉండి మనకు బయట ఉన్న వాతావరణానికి మన బాడీలో ఉన్న హీట్కి కానీ మెటబాలిజంని కరెక్షన్ చేస్తూ ఉంటుంది, ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేస్తుంది. రెసిడెన్స్ పవర్ మనం మాట్లాడే విధానాన్ని ఫ్రీక్వెన్సీని కానీ రెసిడెన్స్ పవర్ అని కూడా మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డస్ట్ ఫిల్టర్ కూడా ఈ 3 మేజర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎలర్జిక్ రైనైటిస్ ప్రాపర్గా ట్రీట్ చేయలేదో, నాసల్ బ్లాకేజ్ వచ్చిందో, బ్యాక్టీరియల్ గ్రోత్ అక్యుములేషన్ అయిందో, హెవీనెస్ వీ కెన్ ఫీల్. సో నార్మల్ ఎనీ హెడేక్ మనకు పడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సైనస్ పడుకుంటే పెరుగుతుంది, ఎందుకంటే అక్కడ మొత్తం ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవుతుంది కాబట్టి డ్రైనింగ్ ఆగిపోవడం వల్ల హెవీనెస్ వచ్చి స్వెల్లింగ్ రావడం, ఫేషియల్ స్వెల్లింగ్ రావడం, ఫ్రంటల్ దగ్గర స్వెల్లింగ్ వచ్చేది మనం గమనిస్తూ ఉంటాం. కొంతమందికి అయితే ఇంకా గిడ్డినెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్గా బ్రెయిన్లో ఉన్న సైనస్ కనుక ఎఫెక్ట్ అయితే గిడ్డినెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ ఫీవర్ రావడం రాకపోవడం అనేది ఉంటుంది. స్టిల్ మనం సైనస్ కూడా ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఈఎన్టీ అంటూ ఉంటాం కదా, నోస్ నుండి ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఆ ప్రెషర్తో మనం కనుక అది బ్లో చేసినా ఇబ్బంది ఉన్నా కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం, సిఎస్ఓఎం అంటుంటాం, క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా. అంటే చిన్నపిల్లలు మనం ఎక్కువ చూస్తుంటాం, చెవి నొప్పి వస్తుంది అంటారు. కోల్డ్ రికరెంట్గా ఉన్న వాళ్ళకి, నోసల్ బ్లాకేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సైనస్ ఇంపాక్ట్ అయిన వాళ్ళకి, అడినాయిడ్స్ ఫామ్ అయిన వాళ్ళకి కూడా కంపల్సరీ ఇయర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ ఉంటుంటాయి. మౌత్ బ్రీతింగ్ రావడం, ఇయర్ ఇన్ఫెక్షన్ రావడం, ఇయర్ నుంచి డిశ్చార్జ్ రావడం అండ్ సౌండ్స్ రావడం అనేది కూడా గమనిస్తూ ఉంటాం. కొంతమందికి ఇంకా టాన్సిల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఉంటుంది థ్రోట్ దగ్గర. అంటే ఈ పోస్ట్ నాసల్ డ్రిప్ అనేది కంటిన్యూయస్గా మనకి ఇంటర్నల్గా వెళ్తూ ఉంటే అనే సెన్సేషన్ వాళ్ళకి వస్తూనే ఉంటుంది. ఆ డ్రిప్ అనేది అక్కడ ఉన్న టాన్సిల్స్కి ఇన్ఫ్లమేషన్ అయిపోయి అది కంటిన్యూ కొన్ని వీక్స్ కానీ కొన్ని నెలలు కానీ ఆ విధంగా ఉంటే టాన్సిలైటిస్ అంటే. సో మనకు ఒక ఎలర్జీని కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇట్ మేడ్స్ టు సైనసైటిస్, టాన్సిలైటిస్, అడినాయిడ్ ఫార్మేషన్ అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా ఒకటికి ఈ మల్టిపుల్ ఆర్గాన్స్ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆలోచన శక్తిని, వాళ్ళకి తీసుకునే ఎనర్జీ లెవెల్స్, మనకు ఫ్యూయల్ టు అవర్ బాడీ వచ్చేది ఎక్కడి నుంచి, ఫ్రమ్ నోసే. సో మన బాడీలో బయట నుంచి పీల్చుకునే గాలి నుంచే మన బాడీలో లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫికేషన్ అయిపోయి టోటల్ బాడీకి ఒక మెటబాలిజం రన్ అవ్వడానికి యూటిలైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 4 ways పాత్వేస్ ఇబ్బంది గురైనాయి అనుకోండి, సో దెర్ ఈజ్ నో న్యూట్రిషన్. ఒకవేళ మనం ఈవెన్ దో న్యూట్రిషన్ తీసుకున్నా దాన్ని మెటబాలిజం చేయడానికి దెర్ ఈజ్ నో ఫ్యూయల్, అంటే నాట్ అప్ టు మార్క్. కాబట్టి ఈ కాకపోవడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి, ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా వీళ్ళు డిటెక్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటే నాన్ సర్జికల్లీ వితౌట్ ఎనీ పెయిన్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో పాన్ సైనసైటిస్ కండిషన్స్కి ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. యూనిలేటరల్ 1 or 2 సైనస్ ఎఫెక్ట్ అయితే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలర్జీ టెండెన్సీ కూడా రిమూవ్ కావచ్చు, రైనోరియా తగ్గుతుంది, తుమ్ములు తగ్గుతుంది, టెండెన్సీ రిమూవ్ అవుతుంది. ఈ విధంగా నార్మల్గా అందరు ఈ విధంగా ఎక్స్పోజ్ అయిపోయి కోల్డ్కి ఎక్స్పోజ్ అయ్యి 1 or 2 స్నీజెస్ వచ్చి తగ్గుతుందో ఆ విధంగా పర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లనే కాదు, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళే కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అని కూడా కావచ్చు. హోమియోపతి సూట్స్ టు ఎవ్రీవన్. మనం ఇచ్చే విధానం జీసీఎస్ మెథడ్లో కనుక ప్రాపర్గా మెడికేషన్ ఇస్తే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ క్రానిసిటీ ఉంటే 2 seasons దే హ్యావ్ టు యూస్. రీసెంట్గానే స్టార్ట్ అయింది అక్యూట్స్ అయితే కనుక కొన్ని రోజుల్లో వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. మెయిన్గా ఇలాంటి వాటికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాం. సో డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్, వీళ్ళలో ఏంటంటే డైట్ థింగ్ అంటే వాళ్ళకి ఏదైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో దే నీడ్ టు అవాయిడ్, దట్ ఈస్ కామన్. సో ఎక్స్పోజర్ టు కోల్డ్ కానీ అది అవాయిడ్ చేయడం, అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే క్రానిక్ స్మోకింగ్ అలాంటిది ఏమంటే దే నీడ్ టు అవాయిడ్. అంటే అది అదర్వైజ్ పాయిజన్ అనేది బాడీలోకి డైరెక్ట్ వెళ్తుంది కాబట్టి ఎలాంటి మెడిసిన్స్కి వాళ్ళకి రెస్పాండ్ కాకపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దే నీడ్ టు క్విట్
నాట్ ఓన్లీ ఫర్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్, ఫర్ ఎవ్రీ ఆ డిజీజ్కి అది మనం క్విట్ చేయడమే ఇంపార్టెంట్. అండ్ హెల్దీ డైట్ అంటుంటారు, ఏంటంటే ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. బాడీలో ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ కంటే ఫ్యాట్ కంటే కూడా అది బాడీ మెటబాలిజం తొందరగా మనకి ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ కాకుండా ఎంజైమాటిక్ ప్రొడక్షన్కి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి డైట్ మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం డస్ట్ ఎక్స్పోజ్ చేసి ట్రిగ్గరింగ్ అవుతుంది, దే నీడ్ టు కవర్, అది కొద్దిగా కవర్ చేసుకుంటుంటే ఇనిషియల్గా, దాని తర్వాత ఇమ్యూనిటీ బిల్డప్ అయిన తర్వాత ఈవెన్ ఎక్స్పోజ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా కూడా చేసుకోవచ్చు. సిమిలర్ థింగ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇలాంటి కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్. అది అవాయిడ్ చేస్తే ఫాస్ట్గా మెడికేషన్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, సైనసైటిస్తో బాధపడే వాళ్ళు జనరల్గా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలంటారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలాంటివి అవసరమని చెప్తుంటారు? ఓకే, ఇందాక చెప్పినట్టు డెఫినెట్గా మెడికేషన్ ఎంత ఎర్లీగా అంత అదిగా పాసిబుల్గా స్టార్ట్ చేయాలి. స్టీమ్ అనేది వాళ్ళ తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అనగానే చాలామంది ఎక్కువగా నేచురల్ స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటారు, రిలీఫ్ కాగానే తగ్గింది కదా అనుకుంటారు. స్ప్రే ఈజ్ నాట్ ఏ సొల్యూషన్, ఓన్లీ అది మీకు పాత్వేన్ డ్రైనెస్ అక్కడ క్లియర్ చేస్తుంది కాబట్టి అది కాదు. సో హోమియో చికిత్స వల్ల ఏంటి అంటే మీకు అక్కడ పాలిపాడల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, అక్కడ డ్రైనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. స్టీమ్ వితౌట్ ఎనీ విక్స్ లాంటి కానీ ఏం వేయకుండా మనం కొన్ని రకాల మెడికేషన్ కూడా ఇస్తుంటాం, అందులో స్టీమ్ వేసుకొని అది చేయడం వల్ల కూడా పాత్వే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ స్టీరాయిడల్, నాన్ యాంటీబయాటికల్ మెడికేషన్. సో దానివల్ల బ్లాకేజింగ్ క్లియర్ అవుతూ డిశ్చార్జెస్ నార్మల్గా అవుతూ హెవీనెస్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆటోమేటికల్లీ మనకు సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సైజ్ క్యూబ్స్ లాంటిది కూల్ కానీ దే నీడ్ టు అవాయిడ్. సో రెగ్యులర్గా మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓన్లీ హెడేక్ వచ్చినప్పుడే మెడిసిన్స్ వాడడం అనేది కాకుండా రెగ్యులర్గా మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఇచ్చేది యాంటీబయాటిక్ కాదు కాబట్టి అండర్లైన్ పెథాలజికల్ కండిషన్స్ కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా మెడిసిన్స్ కోర్సు వాడితే రికరెన్స్ లేకుండా, ఫ్రీక్వెన్సీ లేకుండా టోటల్ ప్రాబ్లం కరెక్షన్ చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, ఆస్తమా అనేది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా? ఎస్, యాక్చువల్గా అస్తమా డెఫినెట్లీ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. నాట్ ఓన్లీ అస్తమా, అలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ అన్నీ కూడా మనకు ఫ్యామిలీలో రన్ అవుతూనే ఉంటాయి. హెరిడిటరీ సింగిల్ పేరెంట్కి ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. ఇద్దరికి ఉంటే కనుక మోర్ దెన్ 70 to 80% ఇద్దరు పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రికాషన్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందుకని అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ కానీ చిన్నపిల్లలు రికరెంట్గా కోల్డ్ రాగానే ఆ పరీక్ష చేయించాల్సిన అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీస్లో థైరాయిడ్ ఉన్నా కూడా చిల్డ్రన్లో థైరాయిడ్ రావడంతో పాటు ఇలాంటి అలర్జిక్ టెండెన్సీస్ రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి సెన్సిటివ్ ఉండడం వల్ల అలర్జిక్ అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్, ఇస్నోఫిలియా అంటుంటాం, పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి కండిషన్లో. సో ఎంత ఎర్లీగా వాటి చెక్ చేసుకుంటే వాళ్ళకి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటే ఇయర్, నోస్, థ్రోట్, అడినాయిడ్స్ అనే ప్రాబ్లమ్స్ రాకుండా, టాన్సిల్స్ అనే ప్రాబ్లం రాకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఫుడ్ పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదంటారు? ఓకే, ఎనీథింగ్ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అంటూ ఉంటాం, ఫ్రెష్ థింగ్ ఇది బెటర్ కాబట్టి ఆ సప్లిమెంటేషన్ వైజ్ లో పొల్యూటెడ్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం కుక్డ్ ఐటమ్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ అనేది ఎక్కువ తీసుకోవడం, దట్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కాకుండా. సో ఫ్రిడ్జ్ ఐటమ్ లేకుండా, షుగర్ అని కానీ ఎక్కువ ఎక్సెసివ్ లేకుండా కూడా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి సి విటమిన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాకపోతే ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలర్జీ టెండెన్సీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా మినిమైజ్ చేసుకుంటూ వాళ్ళ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ని బట్టి అది సప్లిమెంటేషన్ వై తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ లిక్విడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ కానీ జ్యూసెస్తో పాటు వెజిటేబుల్ సూప్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల బాడీ ఇరిటేషన్ తగ్గిపోయి సపోర్ట్, అంటే చాలామందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అస్తమా కానీ డైజెషన్ సైనసైటిస్ కానీ అలర్జిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే, సో వాళ్ళకి లిక్విడ్ సూప్స్ లాగా వెజిటేబుల్ సూప్స్ ఉంటే కనుక మినరల్ సప్లిమెంట్ కూడా బాడీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డైజెషన్ కూడా ఈ ప్రాబ్లం తగ్గిన తర్వాత డైజెషన్ కూడా ప్రాపర్గా అయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ ప్రిజర్వేటివ్ ఫుడ్ కానీ కలరింగ్ ఏజెంట్ కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. అండ్ వైల్ ఎక్స్పోజింగ్ టు కోల్డ్ ఎక్స్పోజర్ అనేది బయటకు వెళ్ళినప్పుడు కానీ డస్ట్ ఫిల్టర్స్ కానీ డస్ట్ ఎక్స్పోజర్ కానీ కాకుండా కొద్దిగా చూసుకుంటే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో కవర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇట్ పర్సెంట్ రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాగానే ఎంత ఎర్లీగా వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చి స్టీమ్ ఇచ్చేసి మెడిసిన్స్ కనుక వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? చాలామంది చిన్న పిల్లలకి అలోపతి ఇవ్వడానికి భయపడుతుంటారు. మరి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉందా వీటికి?
డెఫినెట్గా అండి. చాలామంది స్లోగా పనిచేస్తేమో బాబుకు చాలా ఇబ్బంది ఉంది, అస్తమా ఉంది, సైనసైటిస్ ఉంది అండ్ అలర్జిక్ రైనైటిస్ ఉంది అంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ది బెస్ట్ న్యూ బార్న్ బేబీ నుంచి కూడా మెడికేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకున్న కండిషన్ని బట్టి ఇప్పుడు అక్యూట్స్ ఉన్నాయనుకోండి, రీసెంట్గా వస్తే ప్రాబ్లం తొందరగా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ పెథలాజికల్లీ పెరగకుండా రివర్స్ అయిపోయి కంప్లీట్గా సొల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్కి పేషెంట్ తీసుకొచ్చింది అనుకోండి, కంప్లీట్గా అలర్జిక్ టెండెన్సీ వెళ్ళిపోయి తుమ్ములు కానీ ముక్కు నుంచి నీళ్ళు కారడం కానీ ఇరిటేషన్ ఆఫ్ ఐస్ కానీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి సైనసైటిస్లోకి ఎంటర్ కానే కాదు. సైనస్ కేసు వచ్చింది అనుకోండి, ప్రాబ్లం టోటల్గా ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై అవడంతో పాటు పాలిపైరల్ గ్రోత్ లాంటిది లేకుండా, హెడేక్ లేకుండా కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది. బ్రాంకైటిస్ కానీ అడినైట్స్ కానీ టాన్సిలైటిస్ కానీ ఫార్మేషన్ కాకుండానే టోటల్గా రికవరీ కేసెస్ ఉన్నాయి. అడినైట్స్ ఉన్న కేసెస్ కూడా అప్ టు 3rd గ్రేడ్ వరకు టోటల్గా మన మెడికేషన్తో రికవర్ అయిపోయి నాన్ సర్జికల్ ట్రీట్ అయిన కేసెస్ ఉన్నాయి. ఈవెన్ దో క్రానిక్ సైనసైటిస్ కూడా మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. దానికి తోడు అస్తమా కేసెస్ కూడా, బ్రాంకియల్ అస్తమా లాంటి కేసెస్ టెండెన్సీ రిమూవ్ అయిపోయి ఇన్హేలర్స్ రిమూవ్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. క్రానిసిటీని బట్టి కంపల్సరీ 2 సీజన్స్ అంటే ఇవన్నీ ట్రిగ్గరింగ్ ఎప్పుడైతే వింటర్లో కానీ రెయినీలో కానీ సమ్మర్లో కాబట్టి 2 years రెగ్యులర్గా మెడికేషన్ వాడితే వితౌట్ ఇన్హేలర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. సో డిపెండింగ్ అపాన్ అలర్జిక్ టెండెన్సీ ఆఫ్ ద ఫుడ్ కూడా మనం ఫస్ట్ 1 year స్ట్రిక్ట్గా మానేయమని చెప్తాం. 2nd yearలో ఆన్ అండ్ ఆఫ్ ఇది కంట్రోలింగ్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చి ఇన్హేలర్స్ మానేసిన తర్వాత కూడా కొంతమంది కానీ పీస్ కానీ పీనట్స్ కానీ గ్రౌండ్ నట్ వల్ల కూడా ఎలర్జిక్ టెండెన్సీ ఎగ్ కానీ ఉంటుంది. మేము ఆన్ అండ్ ఆఫ్ మెడికేషన్ విన్నప్పుడు తినమని చెప్తుంటాం. అది కూడా రిమూవ్ అయిన కేసెస్ ఉంటాయి. అంటే ఆ ఫుడ్ తీసుకున్నా కూడా బాడీలో ఇమ్యూన్ బిల్డప్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అటాక్ రాకుండా కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి కేసెస్ మనకి 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.